ఈటీవీ టాకీస్ కి పునఃస్వాగతం. సుడిగాడు సినిమా సంతృప్తికరమైన విజయం సాధించిందంటున్నాడు హీరో అల్లరి నరేష్. తన కెరియర్లో అత్యధిక వసూళ్లు సంపాదించుకున్న సినిమా ఇదేనని చెబుతున్నాడు. ఇప్పటిదాకా తెలుగు సినిమా కథానాయకుడు ఎన్ని సాహసాలు చేశాడో అవన్నీ ఒక్క టికెట్ పై 100 సినిమాలు అంటూ సుడిగాడులో హాస్యభరితంగా చూపే ప్రయత్నం చేశారు. అందుకే ఈ విజయం అందుకోగలిగామంటున్న అల్లరి నరేష్ ఇంకా ఏమంటున్నాడో చూద్దాం పదండి. అందరికీ నమస్కారం. సుడిగాడు ఈ నెల 24వ తారీఖు రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ కాకుండా కర్ణాటక, తమిళనాడు, బాంబే, ఈ ఇతర ఓవర్సీస్లో చాలా చోట్ల రిలీజ్ అయిందండి. వెరీ హ్యాపీ అండ్ వెరీ ఎక్సైటెడ్ అండి. అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే భారీ థియేటర్లతో రిలీజ్ అయ్యి ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఒక టీజర్ తర్వాత ఒక మంచి ఎక్స్పెక్టేషన్ వచ్చి టోటల్గా ఒక పెద్ద సినిమా రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ 3 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఇవాళ రెండో రోజు కూడా అలాగే అదే కలెక్షన్ ఉంది. స్లమ్ నుంచి వచ్చాడు, స్లమ్ డాగ్ లా ఉన్నాడు, మిలియనర్ లా కనిపించలేదు అనుకుంటున్నారేమో. క్యారెక్టర్ పాతదే కదా అని కొత్తగా ట్రై చేశాను. ఒరిజినల్ లోపల అలాగే ఉంది. దాన్ని బయట తీసాను అనుకో రొచ్చే. సో వెరీ హ్యాపీ అండి. అంటే రోజు రోజుకి పెరుగుతుంది కలెక్షన్స్ అండ్ ఫోన్స్ అందరూ ఫోన్ చేసి అండ్ ముఖ్యంగా ఇండస్ట్రీ వాళ్ళు చాలా సపోర్టివ్. ఎందుకంటే ఆడియో రిలీజ్ రోజుని మేము ట్రైలర్ రిలీజ్ చేసాం. అందరూ చూసి ప్రతి వాళ్ళు అంటే ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవ్వాలండి. ఎందుకంటే ఒక మంచి సినిమా అండ్ చిన్న సినిమా అంత హైప్ వచ్చింది. సో డెఫినెట్గా ఇది చాలా కలెక్ట్ చేయాలి అని ప్రతి ఒక్కరు అంటే పేరులో చెప్పలేను కానీ చాలా మంది అందరు ఇండస్ట్రీ మంచి సపోర్ట్ చేశారు. ప్రపంచంలో అన్యాయాలు అక్రమాలు మితిమీరినప్పుడు భగవంతుడు తెలుగు సినిమా హీరో రూపంలో పుడతాడు. అయ్యో ఈ అన్యాయాన్ని ఆపే హీరో ఎవడు లేడా? శివ అంటే వీడే. హీరో వాడిని కొత్తగానే మాసిరైపోతారేంటి? కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటుందిరా, కానీ టచ్ చేస్తే దానమ్మ షాక్కే. మరి కరెంటు పోతే? ముఖ్యంగా ఇంకొక అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలంటే చాలా మందికి ఉన్నారండి ఈ సినిమాకి, ఎస్పెషలీగా ఆల్ హీరో ఫ్యాన్స్ అండి. అందరు చూసి బాగుంది, సరదాగా ఉంది, ఎక్కడ శృతి మించకుండా అంత చాలా బాగుంది, చక్కగా ఉందని చెప్పారు. అండ్ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు అందరికీ మరొకసారి థ్యాంక్స్. చెప్పండి అంటే ఒక్కడు చెప్పడు కదరా. కోత మొదలైంది, రాత రాసిన భగవంతుడు వచ్చిన ఆపలేడు. ఇలా రౌండప్ చేసి నన్ను ఎక్కువ కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో నన్ను నేనే కొట్టేసుకుంటాను. నీ దూకుడు ముందు ఎవరు ఆగలేరు. నేను మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతాను. డైరెక్టర్ గారు భీమేన్ గారి గురించి చెప్పారండి. ఎందుకంటే ఈ సినిమా దాదాపు ఆయన 5 సంవత్సరాల తర్వాత సినిమా చేస్తున్నారు. సో ఆయన లాస్ట్ సినిమా అన్నవరం అండి. దాని తర్వాత కథ ఏదో మంచి చేయాలండి. అండ్ ఆయనకి ఏంటంటే సూ అనేది సెంటిమెంట్ అండి. సార్ నాకు సుడిగాడు అనే ఏదో ఒక సూలో రావాలండి, సుస్వాగతం కానివ్వండి, సూర్యవంశం అన్ని నాకు పెద్ద హిట్లు అయినాయండి. అంటే దానికోసం చాలా ఆలోచించడం జరిగిందండి. అంటే సూలో ఏమొస్తుంది అంటే కామెడీగా ఉండాలి. నాకు ఇదివరకు నా సినిమాలకు వచ్చింది అంటే ఇప్పుడు బెన్నప్పారావు కానివ్వండి, అన్ని కామెడీ పేర్లు, టైటిల్స్లోనే కామెడీ ఉంటుంది. సో అలాగేదో రావాలి అని చాలా ఆలోచించి టైటిల్స్ అప్పుడు సుడిగాడిని పెడతాం. సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు, మగధీర, ఫైనల్ గా ఈగ. నాకు కొంచెం తెక్కుంది కానీ దానికి లెక్క ఉంది. మా ఇంట్లో బొక్కుంది, దానికోసం నా దగ్గర మొక్కుంది. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటుందిరా, కానీ టచ్ చేస్తే దానమ్మ షాక్కే. మరి కరెంటు పోతే? శంకర్ చెప్తే వింటారు, భీమనేని చెప్తే వినరా. సూపర్ 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 దుమ్ములేరా. మీకు గనక నా పెర్ఫార్మెన్స్ నచ్చితే DOOKUDU అని మహేష్ బాబుకి SMS చేయండి. ఈ స్క్రీన్ ప్లే రాయటం చాలా కష్టం అండి. అంటే ఊరికే మన ఏదో ఒక ప్యారడీ చేసేయటం, ఒక సీన్ వరకు 2 సీన్ల వరకు అయితే పర్వాలేదు, కానీ ఒక ట్రాక్ వరకు అయితే 2.5 గంటల సినిమా. ఫస్ట్ నాకు ఆయన చెప్పినప్పుడు ఒకటే చెప్పారు, సార్ ఇలాగా తమిళ పడం చేశాను. నేను చెప్పాను, సార్ ఇది 30% బాగుందండి, మిగతా అదంతా మార్చాలండి, తెలుగు నేటివిటీకి, తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయాలి అంటే. ఆయన దాదాపు ఫస్ట్ హాఫ్ 5 months పెట్టిందని రాయటానికి. అంటే అన్ని సినిమాలని కలెక్ట్ చేసుకుంటూ రెఫరెన్స్లు తీసుకుని ఏది పెడదాం, ఏదేది బాగుంటుంది, ఎలాగ పేర్చుకుంటూ వెళ్ళాలి, ఎక్కడ అడ్డు రాకుండా, అంటే ఇది ఒక ఎపిసోడ్ లాగా ఉంది, అది ఒక ఎపిసోడ్ లాగా ఉంది అని ఫీలింగ్ రాకుండా, మాకంటూ ఒక చిన్న కథ ఉంది, ఆ కథని అన్ని సినిమాల తాలూకు రెఫరెన్స్ కోట్ చేసుకుంటూ వెళ్ళాలి. అది బాగా చక్కగా అంటే ఫస్ట్ హాఫ్ 5 months, సెకండ్ హాఫ్ ఒక 7-8 months పెట్టిందండి. మీరు అరుస్తే అరుపులే, అదే నేను అరుస్తే మెరుపులా అరుపులేనా. ఇకపై ఎవడు ఎక్కడ లంచం ఇచ్చినా తీసుకున్నా
చూపించి చంపేస్తాను ఇక్కడ. ఆయన ఏమన్నారంటే, సార్ నేను దాదాపు 5 సంవత్సరాల తర్వాత వస్తున్నాను, చాలా ఆఫర్స్ వచ్చినాయండి సినిమాలు, నీ ఏదో చేసేయాలని కాదండి, ఇప్పుడు దొంగోడి సినిమా కామెడీ చేసింది, ఇది ఫుల్ ఫ్లెజ్డ్ కామెడీ చేయాలి అంటే నేను చెప్పాను, సార్ నేను చాలా సినిమాలు నేను స్పూఫులు చేశాను, బట్ ఈ సినిమా టు ద మ్యాక్స్ ఉండాలి, ఎందుకంటే ఈ సినిమా తర్వాత నేను స్పూఫులు చేయకూడదు, ఇంకా నాకు అది ఆ జానర్ అయిపోయింది, నెక్స్ట్ జానర్ వేరే ఏదైనా చూసుకుంటాను. సో టు ద పీక్స్ హిలేరియస్గా ఉండాలి, వచ్చిన అంటే రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ నుంచి ఫినిషింగ్ వరకు అందరు నవ్వుకుంటూనే ఉండాలి, ఇంకా అంటే ఇంక్లూడింగ్ సెంటిమెంట్ని కూడా కామెడీ చేస్తాను ఈ సినిమాలో. సో అన్ని బాగా వర్కౌట్ అయింది. మా ఫ్యామిలీ సాంగ్, డాడీ మమ్మీ ఐఎమ్ కమింగ్. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా నమ్ముకుని అంటే చాలా మంది అండి, దాసరి నారాయణరావు గారు మా మీద నమ్మకం ఉండి ఆయన నైజాం తీసుకున్నారు. నైజాం తీసుకుని 48 థియేటర్లు అంటే చాలా మందికి అసలు అవసరమా నరేషన్, మాకు 48 థియేటర్లు అంటే ఆయన నాకు ఫోన్ చేసి చాలా బాగుందమ్మా, నేను అనుకున్నాను డెఫినెట్గా 48 థియేటర్లు అంటే ఎక్కువ పెట్టాలనుకున్నాను, నాకు అయ్యే దొరికింది. ఇప్పుడు ఫోన్ చేసి చాలా మంది అడుగుతున్నారు థియేటర్స్ వాళ్ళు, ఇంకా థియేటర్స్ పంచమని. సో ఆయన కానివ్వండి, అందరూ ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్స్ అండి, వైజాగ్ కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, సీడెడ్ కానివ్వండి, అందరూ వాళ్ళు పెట్టిన డబ్బులు సండే ఈవినింగ్కి బ్రేక్ ఈవెన్ అయిపోతుంది, మండే నుంచి ఇంకా మేము అన్ని లాభాలు చూస్తాం. చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్రాఫిటబుల్ సినిమా కొన్నాం సార్ అని చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ రెడ్ గ్రీన్ బ్లాక్ అవుతుందో వాడే శివ. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడు ఇక్కడ. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. కాక్తే దిమ్మ తిరిగిపోవాలి. సో ఒక చిన్న సినిమాగా మేము స్టార్ట్ చేసాం, దాన్ని ఇంత ఈరోజు అంటే పెద్ద హీరో రేంజ్ సినిమా అలాగా ఓపెనింగ్స్ కానివ్వండి, అలాగా అంత కలెక్షన్స్ వస్తున్నాయి. సో ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం చెప్పుకుంటూ థ్యాంక్ యూ.